రాఘపూర్ గ్రామం నుండి వెళ్ళి మన దేవునిపల్లికి వెళ్ళే లింక్ రోడ్డు గత సంవత్సరం ఒక 5-6 నెలల క్రితం మేము రోడ్డు చేయడం జరిగింది. ఆ రోడ్డులో భాగంగా కొంతమంది భూములు కూడా కోల్పోయారు. పాపం వాళ్ళందరి సహకారంతో వాళ్ళు దళితులు అయ్యిండు కూడా వాళ్ళు భూమికి సాయం చేసిండు. రోడ్డు వేస్తాం, ఊరు డెవలప్ అవుతుంది, అందరికి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందంటే వాళ్ళు పాప నా మాట మన్నించి వాళ్ళు కూడా బాగా ఆలోచించుకొని వాళ్ళు ఆ భూమి ఇవ్వడం జరిగింది. ఈ రోజులలో 100 ఎకరాలు భూములు ఒక రోడ్డు పక్కన ఒక ఫీటు జరగమంటే కూడా ఇయ్యని పరిస్థితి ఉన్నది. అయినా కూడా వీళ్ళు ఇంత పెద్ద మనసు చేసుకొని వాళ్ళు ఆ భూమి ఇచ్చినందుకు వాళ్ళకు నేను కృతజ్ఞత తెలియజేస్తాను. అలాంటి రోడ్డు నువ్వు కష్టపడి చేసుకున్న రోడ్డు నువ్వు ఒక 2 నెలలు కాకముందే మాకు పర్మిషన్ ఉందని ఒక 35-40 టన్నుల ఓవర్లోడ్ తోటి టిప్పర్ నడిపేయడం జరుగుతుంది. పర్మిషన్ తీసుకొచ్చుకొని ఆ విలేజ్లు 2-3 ఆపిందంటే దీని వెనక ఎవరు ఉన్నారో సర్పంచ్ ఉన్నారో దీని వెనక అని చెప్పేసి నన్ను తీయడం జరుగుతుంది. మేము కేసులు పెడతాం, లోపలైపిద్దామని చెప్పేసి వాళ్ళని తెలియడం జరుగుతుంది. నేను ఈ 3-4 రోజుల నుంచి నాకు రైతులందరూ ఫోన్ చేస్తుండ్రు, పొద్దున సాయంత్రం ఇంటికి వస్తుండ్రు, బట్టికాడు కూడా వచ్చి అక్కడ సమస్యలు చెప్తాను, ఆ ఫోటోలు చూపిస్తాను. నేను చేసిన అభివృద్ధిలో కొంతమంది యువకులు కాంప్లికేటెడ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిండ్రు. మరి ఈరోజు ఊరు సమస్య ఎంత వచ్చింది, ఎంతో ఒక చిరకాల కోరిక ఎన్ని రోజులు జరిగి ఆ రోడ్డు కావాలన్న కోరిక ఉండే గ్రామ ప్రజలందరికీ అంత అన్యాయం జరిగి ఆ రోడ్డు మొత్తం పగిలిపోతుంది. అక్కడ దేవునిపల్లి రొడ్డం ఉన్నది మొత్తం 16 వక్కలైపోయింది. అసలు ఆ రొడ్డం కూడా కాదు, మీరు ఆ విజువల్ చూడండి. కానీ ఎందుకు ఎవరు నోరిపుతలేరు? వాళ్ళు ఇచ్చే డబ్బు మూతికాడ పెడితేనే కదా నోరు మూసుకుండా ఊరు సమస్యలు ఏం పట్టింపు లేదా? మేము సర్పంచ్లం కావాలి, ఎంపీటీసీలం కావాలి, మాకు ఊళ్ళో లీడరం కావాలి అని పదవుల మీద ఉన్న వ్యామోహం ఊరికి చెడు జరుగుతా అంటే ఊరిని దాన్ని ఎదిరించి మాట్లాడేంత దమ్ము సత్తా మీ దగ్గర లేదా? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇదంతా మీరు అంటే గమనించాలి రాఘపూర్ గ్రామ ప్రజలు. నేను గతంలో నాకు పదవి ఉన్నప్పుడు కానీ, నాకు పదవి లేకముందు కానీ, ఈ రోజు కానీ నేను ఊరి కోసమే పనిచేస్తున్నా. నాకు పదవి లేకముందు కూడా నేను ఊరి కోసం పనిచేసిన, పదవి ఉన్నప్పుడు పనిచేసిన, ఈ రోజు కూడా నేను పదవి లేకుండా నేను పనిచేస్తున్నా. దీన్ని బట్టి రాఘపూర్ గ్రామ ప్రజలందరూ చిత్తశుద్ధిగా ఊరి మీద ఎవరికి ప్రేమ ఉన్నది, ఎవరి పని చేయగలుగుతున్న ఆలోచనకు మీరు ఒక నిర్ణయానికి రావాలి. ఇంకొక విధంగా కూడా తెలుస్తున్న అధికారులందరూ మీరు బెదిరియడం కొంచెం మమ్మల్ని మానేయండి. నేను మట్టి తీసుకోమని చెప్పండి, దానికి ఆల్టర్నేట్గా ఇంకో రోడ్డు ఉన్నది. గత సంవత్సరం నేను కూడా అంతకుముందు ఆ డిఐటీ కెనాల్ నుండి మట్టి రోడ్డు నుండి గుంతలో ఉన్న కాడ మట్టి పోసి చదును వేసుకొని ఆలంగా నేను ఇబ్బంది లేకుండా నేను మట్టి తీసుకొని పోయినా. ఆయన మట్టి తీసుకొని పొమ్మని చెప్పండి. ఇది కూడా ఇక మాకు అధికారం ఉంది కదా, మాకు మేము మేనేజ్ చేసినామన్న ఆలోచనతో మీరు దురహంకారంతో మీరు ఈ పబ్లిక్ నష్టం జరిగే విధంగా మీరు ఈ పని చేస్తే మాత్రం నేను రాబోయే రోజులలో ఈ దబ్బన బండ్లు అట్టనే కంటిన్యూ అయితే ఊరు మొత్తం లేపి రోడ్డు మీద కూర్చుండే పెడతా. దయచేసి దాని ఆర్ఎన్బి వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఇంకా వివిధ శాఖలు ఎవరైనా ఒకసారి ఆ రోడ్డు మీరు విజిట్ చేయాలి. విజిట్ చేసి దాని జరిగిన నష్టాన్ని ఆ కాంట్రాక్ట్ తోటి మీరు పునర్నిర్మాణం చేపట్టిస్తారా, లేకపోతే మీరేమైనా ఫండ్ పెట్టి చేస్తారా, ఏదో విధంగా మాకు ఆ రోడ్డు చేసి అలాగా బండ్లు నడవకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి.